ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 34, 35 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని నిస్వార్థంగా ధర్మం వైపు నడిపించే సాత్విక ధృతి, సాత్విక పట్టుదల గురించి తెలుసుకున్నాం కదా. ఈ 34వ శ్లోకంలో కేవలం ఫలితం కోసం, సొంత లాభం కోసం మాత్రమే విపరీతమైన పట్టుదల చూపేటటువంటి రాజసిక ధృతి గురించి వివరిస్తున్నారు స్వామి. 34వ శ్లోకం. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థ రాజసి. కేవలం స్వార్థం కోసం కష్టపడే వారి పట్టుదలను వివరిస్తున్నారు. పార్థ, ఓ అర్జున, యయా ధృత్యా, ఏ ధృతి చేత ధర్మ అర్థ కామ అర్థాన్, ధర్మ అర్థ కామ విషయములపైనే ఆసక్తి. హిందూ సనాతన ధర్మంలో మానవ జీవితానికి 4 లక్ష్యాలు అంటే పురుషార్థాలు చెప్పబడ్డాయి. ధర్మము, అర్థము, అర్థం అంటే సంపద, కామము అంటే కోరికలు, మోక్షము. రాజసిక పట్టుదల ఉన్నవారు మోక్షాన్ని గాలికి వదిలేస్తారు. కేవలం డబ్బు సంపాదించాలి అర్థము, భౌతిక సుఖాలు అనుభవించాలి అంటే కామము, సమాజంలో పేరు కోసం ఏవైనా యాగాలు, దానాలు, ధర్మం చేయాలి. ఈ మూడింటి చుట్టూనే వాళ్ళ జీవితం తిరుగుతూ ఉంటుంది. ప్రసంగేన, మిక్కిలి ఆసక్తితో, మిక్కిలి సంగముతో, తీవ్రమైన వ్యామోహము, అటాచ్మెంట్ తోటి వీరికి తాము చేసే పనుల మీద, వాటి ద్వారా వచ్చే స్టేటస్ మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది. ఆ పనులకు వారు బానిసలైపోతారు. ఫలాకాంక్షి, కర్మఫలం ఇచ్చ ఉన్నటువంటి మనుజుడు అంటే ఫలితాన్ని మాత్రమే ఆశించడం. మీరు ఏ పని చేసినా నాకేంటి లాభం, నాకెంత పేరు వస్తుంది అనే ఆశతోనే చేస్తారు. ఫలితం దక్కకపోతే వెంటనే ఆ పనిని వదిలేస్తారు. వాళ్ళ పట్టుదల అంతా ఆ వచ్చే రివార్డు మీదే ఉంటుంది తప్ప పని మీద ప్రేమతో కాదు. దీనికి మనం ఉదాహరణగా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ ప్రపంచంలో ప్రమోషన్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడే ఒక అత్యాశ పడైనటువంటి ఉద్యోగితో పోల్చుకోవచ్చు. ఆ ఉద్యోగికి తన కంపెనీ మీద కానీ లేదా తను చేసే పని మీద కానీ నిజమైన ప్రేమ ఉండదు. కేవలం ఆ మేనేజర్ పోస్టు కొట్టాలి, లక్షల్లో జీతం సంపాదించాలి, అలాగే లగ్జరీ కార్లు కొని సుఖాలు అనుభవించాలి అంటే అర్థము, కామము. నలుగురిలో గొప్పగా కనిపించాలి, ధర్మము అనే విపరీతమైన ఆశతో ఫలాకాంక్షి నిద్ర, ఆహారం మానేసి తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తాడు. కష్టాలు వచ్చినా ఆ ప్రమోషన్ కోసం పట్టుదలగా నిలబడతాడు.
ఇది చూడ్డానికి పట్టుదల అంటే ధృతిలాగే అనిపించినా దీని వెనుక ఉన్నది స్వార్థం కాబట్టి ఇది రాజసిక ధృతి కిందికే వస్తుంది. ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యం లేకుండా కేవలం పేరు ప్రఖ్యాతులు, డబ్బు, భౌతిక సుఖాలు సాధించాలి అనే బలమైన కోరికతో ఎడతెగక శ్రమించే తత్వమే రాజసిక ధృతి అంటున్నారు పరమాత్మ. 35వ శ్లోకం. ఈ 35వ శ్లోకంలో ఏమాత్రం వివేకం లేకుండా కేవలం చెడు అలవాట్లను, బద్ధకాన్ని పట్టుకొని వేలాడేటటువంటి అధమమైన తామసిక ధృతి గురించి వివరిస్తున్నారు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ. తమోగుణంలో మునిగిపోయిన అజ్ఞాని యొక్క మొండితనం ఎంత వినాశకరంగా ఉంటుందో స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. దుర్మేధాః అంటే వివేకం లేనివాడు, మంచి చెడులను విచారించే శక్తి లేని మూర్ఖుడు. నా విముంచతి వదిలిపెట్టకపోవటం. వీరికి పట్టుదల ఉంటుంది, కానీ అది మంచి పనుల మీద కాదు. తమలో ఉన్న 5 చెడు లక్షణాలను వదిలిపెట్టడానికి వీరు అస్సలు ఇష్టపడరు. వాటినే మొండిగా పట్టుకొని ఉంటారు. ఏంటా 5 చెడు లక్షణాలు అంటే, 1 స్వప్నం, అతి నిద్ర, పనులన్నీ మానేసి ఎప్పుడు బద్ధకంగా నిద్రపోవడానికే పట్టుదల చూపిస్తారు. 2ది భయం, అజ్ఞానం వల్ల కలిగే అనవసరమైన భయాలను మనస్సులో అలాగే ఉంచుకుంటారు. వాటి నుండి బయటపడటానికి ప్రయత్నించరు. 3ది శోకం అంటే దుఃఖం. గతం గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఆ దుఃఖాన్ని వదిలించుకోరు. 4వది విషాదం, నిరాశ. ఎప్పుడు నెగటివ్గా ఆలోచిస్తూ నా బతుకు ఇంతే, నేనేమీ చేయలేను అనే నిరాశ నిస్పృహల్లో మునిగిపోతారు. 5వది మదం, అహంకారము, మొండితనము. ఏ యోగ్యత లేకపోయినా తనకున్న చెడు అలవాట్లే ఒప్పు అనే అహంకారంతో ఎవరి మాట వినని మొండితనంతో ఉంటారు. ఈ 5 లక్షణాలను వదిలిపెట్టడానికి వీరు అస్సలు ఆసక్తి చూపించరు. మన సమాజంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలకు బానిసైనటువంటి తాగుబోతు లేదా జూదగితో మనం ఈ తామసిక ధృతిని పోల్చుకోవచ్చు. అతనికి తన వ్యసనం వల్ల ఆరోగ్యము, డబ్బు, కుటుంబము అన్నీ నాశనమవుతున్నాయి అని తెలిసినా ఆ చెడు అలవాటును వదిలిపెట్టడు. ఎవరైనా మంచి చెప్పినా వినడు. మదము, మొండితనము. పగలంతా నిద్రపోతాడు, స్వప్నం. డబ్బు కోసం అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ ఎప్పుడు దొరికిపోతానా అనే భయంతో బతుకుతాడు. నా బతుకు నాశనమైపోయిందని ఏడుస్తూ ఉంటాడు, శోకం. కానీ దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించకుండా అలాగే నిరాశలో మునిగిపోతాడు. ఈ చెడు అలవాట్లను వదిలిపెట్టకుండా పట్టుకొని వేలాడేటువంటి ఆ మొండి పట్టుదలే తామసిక ధృతి అంటున్నారు పరమాత్మ. ఇది మనల్ని అధోగతికి, నాశనానికి తీసుకుని వెళ్తుంది. అతి నిద్ర, బద్ధకము, భయము, నిరాశ మరియు మొండితనంతో కూడిన చెడు అలవాట్లను విడిచిపెట్టడానికి ఇష్టపడని అజ్ఞానంతో నిండిన పట్టుదలే తామసిక ధృతి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ
న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసి. ఓ పార్థ, అర్జున, వివేకం లేని మూర్ఖుడు దుర్మేధాః ఏ పట్టుదల చేతనైతే నిద్ర అంటే స్వప్నము, భయము, దుఃఖము, నిరాశ మరియు అహంకారాన్ని ఏమాత్రం వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంటాడో అలాంటి మొండి పట్టుదలను తామసిక ధృతి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.